أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين لن تنالوا البر حتى تنفقوا مما تحبون وما تنفقوا من شيء فإن الله به عليم. అనగా మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు ధర్మ మార్గమున వినియోగించనంత వరకు పరిపూర్ణంగా ధార్మికులు గాలేరు. మీరేది వినియోగించినను అల్లాహ్ దానిని బాగుగా ఎరుగును. దీని వ్యాఖ్యానంలో హజరత్ ఖలీఫతుల్ మసీహిల్ అవ్వల్ రజియల్లాహు తాలా అన్హు ఇలా వ్రాశారు: పవిత్ర ఖుర్ఆన్లోని అల్ బకరా అధ్యాయంలో మొదటి రుకు ప్రారంభమైన చోట దైవభీతి గలవారి గురించి వమిమ్మా రజక్నాహుం యున్ఫికూన్ అని సెలవివ్వబడింది. అనగా అల్లాహ్ వారికి ప్రసాదించిన దాని నుండి వారు ఖర్చు చేస్తారు. ఇది మొదటి రుకులోని ప్రస్తావన. ఆ తర్వాత ఈ అధ్యాయంలో అనేక చోట్ల అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం గురించి ఎంతో నొక్కి చెప్పబడింది. కావున మీరు మీ సంపదన నుండి ఖర్చు చేయనంత వరకు నిజమైన పుణ్యాన్ని పొందలేరు. మిమ్మా తుహిబ్బూన్ అనగా నా దృష్టిలో సంపద. ఎందుకంటే అల్లాహ్ ఇలా ప్రవచించాడు: వ ఇన్నహు లిహుబ్బిల్ ఖైరి లషదీద్ అనగా మనిషికి సంపద అంటే ఎంతో ఇష్టం. కావున నిజమైన పుణ్యాన్ని పొందాలంటే మీకు ఇష్టమైన సంపద నుండి ఖర్చు చేస్తూ ఉండడం అవసరం. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం కూడా దీనిని వివిధ చోట్ల వ్యాఖ్యానించారు. ఒక చోట వారిలా సెలవిచ్చారు: సంపదతో ప్రేమ ఉండకూడదు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: లం తనాలుల్ బిర్ర హత్తా తున్ఫికు మిమ్మా తుహిబ్బూన్. మీకు అత్యంత ప్రీతికరమైన వస్తువులను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయనంత వరకు మీరు ఏ మాత్రం పుణ్యాన్ని పొందలేరు. మరో చోట వారిలా ప్రవచించారు: పనికిరాని అల్పమైన వస్తువులను ఖర్చు చేస్తూ ఎవరూ పుణ్యం చేస్తున్నామని ఒప్పుకోలేరు. పుణ్యపు ద్వారం చాలా ఇరుకైనది. కావున పనికిరాని వస్తువులను ఖర్చు చేయడం ద్వారా ఎవరూ అందులోకి ప్రవేశించలేరు. గుర్తుంచుకోండి, ఎందుకంటే స్పష్టమైన ఆదేశం ఇలా ఉంది: లం తనాలుల్ బిర్ర హత్తా తున్ఫికు మిమ్మా తుహిబ్బూన్. మీకు అత్యంత ప్రియమైన వస్తువును మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయనంత వరకు అల్లాహ్ ప్రియమైన అత్యంత సన్నిహిత దాసులుగా మారే హోదా మీకు లభించదు. ఒకవేళ మీరు కష్టాలను ఓర్చుకోలేకపోతే, నిజమైన పుణ్యాన్ని అవలంబించకపోతే మీరు ఎలా విజయం సాధించగలరు? మంచి ఆదాయం ఉండి కూడా సగటు స్థాయి ఆదాయం కలిగిన ఒక సాధారణ అహ్మదీ ఇచ్చే ఆర్థిక త్యాగాల ప్రమాణాలకు అనుగుణంగా ఉండని వారు ఒక విషయం ఆలోచించాలి. మీకు ఇష్టమైన దానిని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినప్పుడు అసలైన త్యాగం అనిపించుకుంటుంది. అప్పుడే మీరు అల్లాహ్ తాలా ప్రసన్నతను, అతని అనుగ్రహాలకు వారసులు కాగలరని అల్లాహ్ ఉపదేశిస్తున్నాడు.
అల్లాహ్ కేవలం 1-2 చోట్ల మాత్రమే కాకుండా పవిత్ర ఖురాన్లో అనేక చోట్ల దైవ మార్గంలో ఖర్చు చేయడం గురించి ఆదేశించాడు. ఉదాహరణకు ఒక చోట అల్లాహ్ ఇలా ఉపదేశించాడు: వఅన్ఫికూ ఫీ సబీలిల్లాహి వలా తుల్కూ బిఐదీకుమ్ ఇలత్ తహలుక వఅహ్సినూ ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముహ్సినీన్. దీని అర్థం, అల్లాహ్ మార్గంలో సంపదనను, ప్రాణాలను ఖర్చు చేయండి. మీ చేతులతో మిమ్మల్ని మీరు వినాశనానికి గురి చేసుకోకండి. మేలు చేయండి. నిశ్చయంగా అల్లాహ్ మేలు చేసిన వారిని ప్రేమిస్తాడు. కనుక అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయకపోవడం కొన్నిసార్లు వినాశనానికి దారి తీస్తుంది. ఒకవైపు ఈ కాలపు ఇమామును మేము నమ్ముతున్నామని, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన భవిష్యవాణిని నెరవేరుస్తున్నామని మరియు ఆ భవిష్యవాణి ప్రకారం మేము మసీహ్ మౌద్ జమాతులో చేరామని చెప్పుకుంటూ, మరోవైపు ఆర్థిక త్యాగాల విషయంలో వెనుకాడడం, సంకోచించడం సరైనది కాదు. సాధారణంగా జమాతులో దీనిపై చాలా శ్రద్ధ ఉంది. కానీ అల్లాహ్ ఎవరికైతే అత్యధికంగా సంపదను ప్రసాదించాడో అటువంటి వారిలో కొందరికి ఇలాంటి ఆలోచన కలుగుతుంటుంది. అల్లాహ్ అనుగ్రహం వల్ల జమాతులోని అధిక ప్రజలు ఆర్థిక త్యాగాలలో చాలా సంతోషంగా పాల్గొంటారు. కానీ నేను పైన చెప్పినట్లుగా ఎవరితోనైతే సంకోచం ఉందో వారు అల్లాహ్ మార్గంలో సంపదను ఖర్చు చేయడం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. ఎక్కువగా సంపాదించే వారిలో నిశ్చయంగా కొందరు ఇతర పథకాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పవలసి ఉన్నది. వారు తమ ఆదాయంపై చెల్లించాల్సిన అసలైన చందా, హిస్సా ఆమద్ మొదలైనవి సరైన నిష్పత్తిలో చెల్లించరు. దానిలో క్రమబద్ధంగా ఉండరు. అలాంటి వారు తమను తాము సమీక్షించుకోవాలి. ఇలాగే అల్లాహ్ పవిత్ర ఖురాన్లో మరొక చోట ఇలా ఉపదేశిస్తున్నాడు: ఆమినూ బిల్లాహి వరసూలిహి వఅన్ఫికూ మిమ్మా జఅలకుమ్ ముస్తఖ్లఫీన ఫీ ఫల్లజీన ఆమనూ మిన్కుమ్ వఅన్ఫకూ లహుం అజ్రున్ కబీర్. అనగా, ఓ ప్రజలారా, అల్లాహ్ అతని ప్రవక్తపై విశ్వాసం ఉంచండి. మునుపటి తరాల తర్వాత ఏ ఆస్తులకైతే మిమ్మల్ని వారసులుగా చేశాడో వాటి నుండి ఖర్చు చేయండి. మీలో ఎవరైతే విశ్వాసం కలిగి ఉండి దైవ మార్గంలో ఖర్చు చేస్తూ ఉంటారో వారికి గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేవారికి అతడు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇదే విధంగా అల్లాహ్ ఇలా ఉపదేశిస్తున్నాడు: వమాలకుం అల్లా తున్ఫికూ ఫీ సబీలిల్లాహి వలిల్లాహి మీరాసుస్ సమావాతి వల్ అర్జ్. అనగా ఆకాశాల మరియు భూమి వారసత్వం అల్లాహ్దే అయినప్పుడు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయకపోవడానికి మీకు ఏమైంది? అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనిషి చేతిలో ఉన్నదంతా చివరకు అతను వదిలేసి మరణిస్తాడు. అది దేవుని స్వాధీనంలోకి వెళ్తుంది. మనిషి చేతిలో ఏదీ మిగలదు. ఒకవేళ అది వారసత్వంగా వెళ్ళినా వారసులు సరిగ్గా లేకపోతే దానిని వృధా చేస్తారు. అప్పుడు అటు ఈ లోకంలోనూ మరియు పరలోకంలోనూ అతని చేతిలో ఏమీ ఉండదు. అందుకే ముందుగానే అల్లాహ్కు భయపడి అతని కోసం ఖర్చు చేస్తే అల్లాహ్ అందులో శుభం ప్రసాదిస్తాడు మరియు అతని తరాలను కూడా కాపాడతాడు. ఇదే విధంగా అల్లాహ్ పవిత్ర ఖురాన్లో మరో చోట ఇలా ఉపదేశిస్తున్నాడు: ఫత్తకుల్లాహ మస్తతాతుం వస్మఉ వాతిఉ వఅన్ఫికు ఖైరల్లి అన్ఫుసికుం వమన్ యూక షుహ నఫ్సిహి ఫఉలాయిక హుముల్ ముఫ్లిహూన్. అనగా, మీకు సాధ్యమైనంత వరకు అల్లాహ్ పట్ల దైవ భీతి కలిగి ఉండండి. అతని మాట వినండి. అతనికి విధేయత చూపండి. మీ సంపదనను ఆయన మార్గంలో, అతని మార్గంలో ఖర్చు చేస్తూ ఉండండి. ఇది మీ ప్రాణాలకే మేలు చేస్తుంది. ఎవరైతే తమ మనస్సు పిసినారితనం నుండి కాపాడబడతారో వారే విజేతలు. ధర్మం కోసం ధనమును ఖర్చు చేసేవారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను పైన చదివిన సూక్తిలో చెప్పినట్లుగా దీనివల్ల కలిగే ప్రయోజనం కేవలం ఆ వ్యక్తికే పరిమితం కాదు. దానివల్ల మొత్తం జాతికి ప్రయోజనం కలుగుతుంది. కావున జాతి పట్ల సానుభూతి, మానవత్వం పట్ల ఉన్న ప్రేమ ఏమని కోరుతున్నాయంటే మనం అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయవలెను. ఆ నిధుల నుండి ప్రజలకు సహాయం అందాలి మరియు ఇస్లాం ధర్మ ప్రచారం కూడా జరగవలెను.
ఆర్థిక త్యాగం చేయాలని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులలో కూడా అనేక చోట్ల నొక్కి చెప్పారు. హజరత్ హసన్ రజల్లాహు తాలా అన్హు నివేదించిన ఒక హదీసే కుస్సీలో అల్లాహ్ ఇలా సెలవిచ్చినట్లు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఓ ఆదం పుత్రుడా, నీ ఖజానాను నా దగ్గర జమ చేసి నిశ్చింతగా ఉండు. దానికి అగ్ని ప్రమాదం సంభవించే ముప్పు లేదు, నీటిలో మునిగిపోయే భయం లేదు, దొంగలు ఎత్తుకెళ్లే ఆందోళన లేదు. నా వద్ద దాచబడిన నీ ఖజానాను నీకు అత్యంత అవసరమైన రోజున పరలోకంలో నేను నీకు పూర్తిగా తిరిగి ఇస్తాను. కావున అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తే అతను ఆ ధనమును మీకు పూర్తిగా తిరిగి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. పవిత్ర ఖుర్ఆన్లో కూడా అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు, వమా తున్ఫికూ మిన్ ఖైరిన్ యువఫ్ఫ ఇలైకుం వ అంతుం లా తుజ్లమూన్. దీని అర్థం, మీరు అల్లాహ్ మార్గంలో ఏ మంచి వస్తువును ఖర్చు చేసినా అది మీకు పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది, మీపై ఎలాంటి అన్యాయం జరగదు. అంతేకాకుండా మరొక చోట దీనిని అనేక రెట్లు పెంచి తిరిగి ఇస్తానని కూడా అల్లాహ్ వాగ్దానం చేశాడు. అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేవారికి అతడు తిరిగి ఇచ్చే విధానాలు ఇవే. నేను ముందే చెప్పినట్లుగా నేడు అధిక అహ్మదీయులకు ఈ విషయం పట్ల పూర్తి అవగాహన ఉండటం మన అదృష్టం. వారు అల్లాహ్ మార్గంలో అపారంగా ఖర్చు చేస్తారు. హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం కాలంలో కూడా ఇటువంటి త్యాగాలకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. వారి త్యాగాలను చూసి ఒకసారి ఆయన అలైహిస్సలాం ఇలా సెలవిచ్చారు, పేదరికంలో ఉండి కూడా ఈ ప్రజలు ధర్మం కోసం ఎంతటి గొప్ప త్యాగాలు ఎలా చేస్తున్నారో చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. నేడు కూడా పరిస్థితి ఇదే. సాధారణంగా అహ్మదీయులందరికీ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయాలనే విషయంపై చాలా లోతైన అవగాహన ఉంది. నేను గమనించినదేమిటంటే, పేదవారు లేదా మధ్యతరగతి ఆదాయం ఉన్నవారు చాలా పెద్ద త్యాగాలు చేస్తారు. ఎందుకంటే అల్లాహ్ ఈ ధనమును మనకు తిరిగి ఇస్తాడని, లేదా మనం అతని అనుగ్రహాలకు వారసులవుతామని వారికి తెలుసు. ఇది ఎలా అనేది అల్లాహకే బాగా తెలుసు. ఈ లోకంలోనూ పరలోకంలోనూ అసలు విషయం ఏమిటంటే, పరలోకంలో అల్లాహ్ దానిని పుణ్యంగా మార్చి తిరిగి ఇస్తాడు. ఈ త్యాగాలు వారి అంతస్తుల పెంపునకు కారణమవుతాయి. మరో హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, అల్లాహ్ పవిత్రమైన వాటినే స్వీకరిస్తాడు. ఎవరైనా తన పవిత్రమైన సంపాదన నుండి ఒక చిన్న ఖర్జూర పండును అల్లాహ్ మార్గంలో ఇచ్చినా అల్లాహ్ ఆ ఖర్జూరాన్ని తన కుడి చేత్తో స్వీకరిస్తాడు, దానిని పెంచుతూ పోతాడు. అది చివరకు ఒక పర్వతమంత పెద్దది అవుతుంది. దీనికి ఉదాహరణగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, మీలో ఎవరైనా ఒక చిన్న దూడను పెంచి పెద్ద చేసినట్లుగా అది ఎలాగైతే పెరిగి పెద్ద జంతువు అవుతుందో అలాగే మీరు అల్లాహ్ మార్గంలో ఇచ్చే సంపద కూడా పెరుగుతూ పోతుంది. అయితే ఇక్కడ ఒక నిబంధన ఉంది, సంపాదన పవిత్రమైనది అయి ఉండాలి. తప్పుడు మార్గాల్లో సంపాదించింది లేదా తప్పుడు పద్ధతుల్లో డబ్బు ఆదా చేసి దానిని చందాగా ఇవ్వకూడదు. సంపాదన పవిత్రంగా ఉన్నప్పుడే అల్లాహ్ దానిని స్వీకరిస్తాడు. మరొక హదీసులో పవిత్ర ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, తీర్పు దినం నాడు లెక్కలేతే తేలినప్పుడు అప్పటి వరకు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసే వ్యక్తి తను దానం చేసిన ఆ ధనము నీడలోనే ఉంటాడు. కావున ఆ ఆర్థిక త్యాగాలు పవిత్రమైన సంపాదనతో నిష్కపటమైన ఉద్దేశంతో చేసినవైతే అవి తీర్పు దినాన కూడా అల్లాహ్ అనుగ్రహాన్ని ఆకర్షిస్తాయి. నేను ముందే చెప్పినట్లుగా జమాఅత్ సభ్యులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. దైవభీతి మార్గంలో నడిచేవారి ఆర్థిక త్యాగాలను అల్లాహ్ స్వీకరిస్తాడని, ఆపై వారిని అపారంగా దీవిస్తాడని వారికి తెలుసు. జమాఅతులోని మెజారిటీ అధిక ప్రజలు దీనిని ఆచరించడానికి ప్రయత్నిస్తారు. అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఒక చోట ఇలా సెలవిస్తున్నాడు, వమన్ యత్తఖిల్లాహ యజ్అల్ లహు మఖ్రజం వయర్జుకుహు మిన్ హైసు లా యహ్తసిబ్ వమన్ యతవక్కల్ అలల్లాహి ఫహువ హస్బుహు ఇన్నల్లాహ బాలిగు అమ్రి ఖద్ జఅలల్లాహు లికుల్లి షైఇన్ ఖద్రా. అనగా ఎవరైతే అల్లాహ్ పట్ల దైవభీతి కలిగి ఉంటారో అల్లాహ్ అతని కోసం కష్టాల నుండి బయటపడే ఏదో ఒక మార్గాన్ని చూపుతాడు.
అతనికి ఊహించని విధంగా ఉపాధిని ప్రసాదిస్తాడు. ఎవరైతే అల్లాహపై నమ్మకం ఉంచుతారో వారికి అల్లాహ్ ఒక్కడే చాలు. నిశ్చయంగా అల్లాహ్ తన ఉద్దేశాన్ని నెరవేర్చి తీరుతాడు. అల్లాహ్ ప్రతి వస్తువుకు ఒక పరిమితిని నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన పరిమితి ప్రకారమే అతడు ప్రసాదిస్తాడు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇట్లు ఉపదేశించారు: మనం దైవభీతి, పవిత్రతలో ఎంతవరకు పురోగతి సాధించామో తెలుసుకోవడానికి ఖురాన్ మాత్రమే కొలమానం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఒక దైవభీతి గల వ్యక్తి లక్షణాలలో ఒకటిగా అల్లాహ్ దీనిని నిర్ణయించాడు. అల్లాహ్ ఆ వ్యక్తిని ప్రపంచ అసహ్యకరమైన విషయాల నుండి విముక్తుడిని చేసి అతని పనులకు స్వయంగా బాధ్యత వహిస్తాడు. పవిత్ర ఖురాన్ ఇలా ఉపదేశిస్తుంది: వమన్ యత్తఖిల్లాహ యజ్అల్ లహు మఖ్రజం వయర్జుకుహు మిన్ హైసు లా యహ్తసిబ్. అనగా ఎవరైతే అల్లాహకు భయపడతారో అల్లాహ్ ప్రతి ఆపద నుండి అతనికి విముక్తి మార్గాన్ని చూపుతాడు. అల్లాహకు భయపడేవారు మాత్రమే అతని కోసం త్యాగాలు చేయగలరు. వారు అలా త్యాగం చేసినప్పుడు మా అవసరాలు ఎలా తీరుతాయి లేదా మా ఖర్చులు ఎలా గడుస్తాయి అనే ఆందోళన వారికి ఉండదు. అల్లాహ్ వారి కోసం నిరంతరం మార్గాలను సుగమం చేస్తూనే ఉంటాడు. అల్లాహ్ వారికి విముక్తి మార్గాన్ని ప్రసాదించడమే కాకుండా వారు కనీసం ఊహించని విధంగా ఉపాధి మార్గాలను కూడా సృష్టిస్తాడని హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఉపదేశించారు. మరొక చోట వారు అలైహిస్సలాం ఇలా ఉపదేశించారు: అల్లాహ్ తన కోసం త్యాగం చేసేవారిని, దైవభీతి మార్గంలో నడిచేవారిని ఆపదల నుండి రక్షిస్తాడు. ఎవరికైతే అల్లాహ్ స్వయంగా సంరక్షకుడవుతాడో వారు ఈ ప్రపంచపు దుఃఖాల నుండి విముక్తి పొందుతారు. వారు కష్టాలు, బాధల నుండి విముక్తి పొంది నిజమైన శాంతి, తృప్తితో కూడిన జీవితంలోకి ప్రవేశిస్తారు. వారి కోసం అల్లాహ్ చేసిన వాగ్దానం ఇలా ఉంది: వమన్ యత్తఖిల్లాహ యజ్అల్ లహు మఖ్రజం వయర్జుకుహు మిన్ హైసు లా యహ్తసిబ్. అనగా ఎవరైతే నిష్ఠాపరతను అవలంబిస్తారో వారిని అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రతి ఆపద, దుఃఖం నుండి బయటపడేస్తాడు. వారి ఉపాధి బాధ్యతను అతడే స్వీకరిస్తాడు. వారు కలలో కూడా ఊహించని విధంగా వారికి ప్రసాదిస్తాడు. ఇదే విధంగా ఒకచోట వారు అలైహిస్సలాం ఇలా సెలవిచ్చారు: దైవాన్ని నమ్ముకునేవారు, దేవుని వైపు మొగ్గు చూపేవారు ఎన్నటికీ నశించిపోరు. అసలైన ఉపాధి ఇచ్చేవాడు దేవుడే అని అతనిపై భరోసా ఉంచే వ్యక్తి ఎన్నడూ ఆహారం నుండి వంచబడడని వారు సెలవిచ్చారు. అంటే అల్లాహ్ తనను నమ్ముకునే వ్యక్తికి అన్ని విధాలుగా అన్ని చోట్ల నుండి ఆహారం అందజేస్తాడు. ఎవరైతే నాపై భరోసా, నమ్మకం ఉంచుతారో నేను వారి కోసం ఆకాశం నుండి కురిపిస్తాను, వారి పాదాల క్రింద నుండి ఉద్భవింపజేస్తాను అని దేవుడు ఉపదేశించాడు. కావున ప్రతి వ్యక్తి దేవునిపైనే భరోసా ఉంచుకోవాలి. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం అనేక చోట్ల ఇటువంటి ఎన్నో హితబోధలు చేశారు. ఈ సూక్తి వ్యాఖ్యానం కూడా చేశారు. జమాఅత్ సభ్యులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం అల్లాహ్ ప్రత్యేక అనుగ్రహం. వారు జమాఅత్ కోసం త్యాగాలు చేసేవారు, అల్లాహ్ అనుగ్రహాలను స్వయంగా వీక్షించేవారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మన ముందు ఇలాంటి లెక్కలేనన్ని ఉదాహరణలు వస్తుంటాయి. ఇప్పుడు నేను వక్ఫె జదీద్ గురించి మాట్లాడుతున్నాను. కావున ఎవరైతే వక్ఫె జదీద్ చందాలు ఇచ్చారో అల్లాహ్ వారిపై ఎలా అనుగ్రహం చూపాడో, లేదా అల్లాహ్పై వారికి ఎంతటి గాఢమైన విశ్వాసం ఉందంటే తాము త్యాగం చేస్తే అల్లాహ్ తమ అవసరాలను తీరుస్తాడని నమ్మేవారి కొన్ని ఉదాహరణలను నేను సమర్పిస్తాను. నేను ముందే చెప్పినట్లుగా సగటు లేదా తక్కువ ఆదాయం ఉన్న వారిలో త్యాగం చేసే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇటువంటి వారి ఉదాహరణలే మన ముందుకు వస్తుంటాయి. ఇండోనేషియాలోని పంగేర్ జమాత్కు చెందిన తాహిరా గారు అనే మహిళ ఇలా చెబుతున్నారు: నేను పార్ట్ టైం టీచర్గా పని చేసేదాన్ని. నా జీతం చాలా తక్కువగా ఉండేది. వక్ఫె జదీద్ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి నా వాగ్దానం చేసిన చందాలో ఇంకా 1,30,000 రూపాయలు బాకీ ఉన్నాయని జాతీయ సెక్రటరీ గారి నుండి నాకు సందేశం అందింది. ఒక చిన్న వ్యాపారం ప్రారంభించడం కోసం దాచుకున్న డబ్బు తప్ప నా దగ్గర సరిగ్గా అంతే మొత్తం ఉంది. ఆమె ఇలా అంటున్నారు: నా మనసులో కొంత మదన ఏర్పడింది. కానీ తర్వాత నేను అల్లాహ్పై భరోసా ఉంచి ఆ మొత్తాన్ని వక్ఫె జదీద్కు ఇచ్చేశాను. అల్లాహ్ అనుగ్రహం ఎలా ఉందంటే
నాకు ఏమాత్రం ఊహించని విధంగా స్కూల్ నుండి బోనస్ లభించింది. ఆ సమయంలో నాకు దాని అవసరం చాలా ఉండెను. దానితో పాటు ప్రభుత్వ సబ్సిడీ పొందే వారి జాబితాలో నా పేరు చేర్చబడిందనే శుభవార్త కూడా అందింది. ఆమె ఇంకా ఇలా అంటున్నారు, నేను ఇంకా అల్లాహకు సరిగ్గా కృతజ్ఞతలు కూడా చెప్పుకోలేదు. అప్పుడే నేను ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నా టీచర్ రిజిస్ట్రేషన్ నెంబరు కూడా జారీ అయిపోయింది. ఈ అల్లా అనుగ్రహం కేవలం ఆ చందాను చెల్లించడం వల్లనే కలిగిందని నేను బలంగా నమ్ముతున్నాను. తర్వాత తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యా గురించి. ఇండోనేషియాకు కెన్యాకు మధ్య వేల మైళ్ళ దూరం ఉంది. కానీ అల్లా అనుగ్రహాలు, వినమ్రుల ఆలోచనలు అన్ని చోట్ల ఒకేలా ఎలా ఉంటాయో చూడండి. అల్లాహ్ వారిని కూడా ఎలా దీవిస్తున్నాడో చూడండి. కెనియా అమీర్ గారు ఒక ఉదంతాన్ని రాశారు. ఒక ముఅల్లిం గారు తన జమాత్కు చెందిన ఒక మహిళ గురించి ఇలా వివరించారు. ఆమెకు ఎలాంటి ప్రత్యేక ఆదాయం లేకపోయినా చందాలు చెల్లించడంలో చాలా క్రమబద్ధంగా ఉంటారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఉపదేశించినట్లుగా అంతటి పేదరికంలో అల్లాహ్ మార్గంలో సంపదనను తీయడం అంటే నిజానికి తమ గుండెను బయటకు తీసి ఇచ్చినంతటి గొప్ప విషయం. ఏదేమైనా ఈ సంవత్సరం ఆమె వక్ఫ్ జదీద్ వాగ్దానం 400 షిల్లింగులు. ఆమె ఆ మొత్తాన్ని చెల్లించి ఇలా అన్నారు, నా దగ్గర ఉన్నదంతా ఇదే. ఇప్పుడు నా చేతులు పూర్తిగా ఖాళీ అయ్యాయి. కానీ అల్లాహ్ ఆమెతో ఎలా వ్యవహరించాడో చూడండి. మీరు ఊహించని చోటు నుండి నేను ఉపాధి ప్రసాదిస్తాను అని అల్లాహ్ ఆదేశించాడు కదా. ఆమె తన చేతులు ఖాళీ అయ్యాయని అన్నప్పుడు అల్లాహ్ ఆమెను ఖాళీగా వదలలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె కుమార్తె నుండి 1400 షిల్లింగులు అందాయి. ఈ డబ్బుతో మీరు చందా చెల్లించి మిగిలినది మీ ఖర్చులకు ఉంచుకోండి అని కూతురు వివరించింది. ఆ తర్వాత ఆమె అల్లుడు ఫోన్ చేసి అక్కడ వివాహం తర్వాత కూతురుకు హక్మెహర్ తల్లిదండ్రులకు ఇచ్చే ఆచారం ఉంది. అతను హక్మెహర్ కింద 90,000 షిల్లింగ్ల విలువైన 2 ఆవులను ఆమెకు పంపాడు. అంతటితో ఆగలేదు. ఆమె ఇలా అంటున్నారు, నేను ఇచ్చింది కేవలం 400 షిల్లింగులే. కానీ అల్లాహ్ ఏమాత్రం నిరీక్షించని విధంగా అపారంగా నన్ను దీవించాడు. ఆ తర్వాత ఊహించని విధంగా బంధువుల నుండి, ఇతర పిల్లల నుండి కూడా బహుమతులు, అవసరాల కోసం డబ్బు అందడం ప్రారంభమైంది. దీనిపై ఆమె అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. చందా శుభం వల్లే ఇదంతా జరిగిందని ఆమె విశ్వాసం మరింత బలపడింది. చందాలు చెల్లించడం వల్ల అల్లాహ్ అనుగ్రహాలు కురవడమే కాకుండా ఆ అనుగ్రహాలను చూసి ప్రజల విశ్వాసం కూడా పెరుగుతుంది. గినీ కొనాక్రీ పశ్చిమ ఆఫ్రికాలోని ఒక దేశం. అక్కడ ఒక రీజియన్లోని ఒక గ్రామంలో ఒక అహ్మదీ మహిళ ఉండేవారు. ఆమె ఈ సంవత్సరానికి తన వక్ఫ్ జదీద్ చందా వాగ్దానం 150,000 గినీ ఫ్రాంకులుగా వ్రాయించారు. వినడానికి ఇది లక్షల్లో ఉన్నప్పటికీ అక్కడి కరెన్సీ విలువ ప్రకారం అది చాలా స్వల్ప మొత్తం. ఏదేమైనా ఆర్థిక సంవత్సరం ముగింపులో లోకల్ మిషనరీ గారు చందా వసూలు కోసం వెళ్ళినప్పుడు ఆమె కూరగాయలు అమ్మడానికి మార్కెట్కు వెళ్ళారు. సమయం తక్కువగా ఉండడంతో ఆమె మార్కెట్కే వెళ్ళి ఆమెను కలిసి చందా బాకీ ఉన్న విషయం చెప్పారు. ఆ మహిళ చాలా బాధతో ప్రస్తుతం తన దగ్గర చెల్లించడానికి ఏమీ లేదని చెప్పారు. మీరు ప్రస్తుతానికి వెళ్ళండి, నేను ఇన్షా అల్లా త్వరలోనే చెల్లిస్తానని అన్నారు. చూడండి, ఇస్లాం అహ్మదీయతను స్వీకరించిన ఒక మహిళ విశ్వాసములు ఎంతగా పురోగమించారంటే తన దగ్గర ఏమీ లేకపోయినా పంపించేయకుండా త్వరలోనే ఏర్పాటు చేసి ఇస్తానని చెప్పారు. మిషనరీ గారు పక్క గ్రామానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆమె 1,00,000 ఫ్రాంకులు సిద్ధం చేసి ఉంచారు. ఈరోజు నా రోజంతా సంపాదన ఇదే, దీనిని అల్లాహ్ మార్గంలో సమర్పిస్తున్నాను అని ఆమె చెప్పారు. ఆమె ఇంకా ఇలా అన్నారు, చాలా రోజులుగా మా ఇంట్లో మంచి ఆహారం వండుకోలేదు. ఈరోజు వచ్చిన సంపాదనతో పిల్లలకు మంచి భోజనం పెట్టాలనుకున్నాను. కానీ అల్లాహ్ మార్గంలో ఇచ్చే త్యాగం వృధా పోదని నా నమ్మకం. అల్లాహ్ ఊహించని మార్గాల ద్వారా సహాయం చేస్తాడు. మిషనరీ గారు అక్కడ ఉండగానే ఆమెకు తన కుమారుడు నుండి ఫోన్ వచ్చింది. తన దగ్గర ఆమెకు ఇవ్వడానికి కొన్ని వస్తువులు ఉన్నాయని వచ్చి తీసుకెళ్ళమని చెప్పాడు. ఆమె వెళ్ళినప్పుడు కొడుకు ఇంటి ఖర్చుల కోసం 5,00,000 ఫ్రాంకులు ఇచ్చాడు. ఆమె సంతోషంగా తిరిగి వచ్చి ఈ విషయం చెబుతుండగానే వేరే నగరంలో ఉండే మరో కుమారుడు నుండి ఫోన్ వచ్చింది. తాను దగ్గరలో ఉన్నానని వచ్చి కలవమని చెప్పాడు.
ఆమె వెళ్ళినప్పుడు అతను కూడా తన తల్లికి బహుమతిగా 3,00,000 ఫ్రాంకులు ఇచ్చాడు. తిరిగి వచ్చిన ఆమె ఇలా చెప్పారు: ఇది కేవలం అల్లా అనుగ్రహమే కాదు, నా విశ్వాసాన్ని మరింత బలపరిచింది. జమాత్ కోసం త్యాగం చేయడం వల్ల అల్లాహ్ నన్ను ఎలా దీవించాడో అర్థమైంది. జమాత్ నిశ్చయంగా సత్యంపై ఉందని, అల్లాహ్ మన త్యాగాలను స్వీకరిస్తాడని నాకు నమ్మకం కలిగింది. నేను ఇచ్చింది 1,00,000 మాత్రమే, కానీ అల్లాహ్ దానిని అనేక రెట్లు పెంచి నాకు తిరిగి ఇచ్చాడు. తర్వాత కజకిస్తాన్లోని అక్తౌ నగరానికి చెందిన అలీ బేగ్ గారు అనే ఒక నిష్కపటమైన మిత్రుని ఉదంతం. ఆయన చందాలు చెల్లించడంలో చాలా క్రమబద్ధంగా ఉండేవారు. ప్రతి నెల సమయానికి చెల్లించేవారు. అయితే కొంతకాలంగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన చందాలు చెల్లించలేకపోయారు. చివరికి ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి లాజిమీ చందా, వక్ఫజది చందాలు కూడా బాకీ పడిపోయాయి. దీనివల్ల ఆయన చాలా ఆందోళన చెందారు. ఒకరోజు జుమా నమాజ్ తర్వాత ఆయనే స్వయంగా ఇలా చెప్పారు: అప్పులు ఎక్కువైపోవడం వల్ల బ్యాంకు నా అకౌంటును క్లోజ్ చేసింది. అందుకే నేను చందా కూడా చెల్లించలేకపోయాను. అల్లా అనుగ్రహం చూపాలని నేను దువా చేస్తున్నాను. ఆయన ఇలా చెబుతున్నారు: ఒకరోజు నేను పనిచేసే కంపెనీ అధికారి మాకు బోనస్ కింద ఒక మంచి మొత్తాన్ని ఇచ్చారు. దీనికోసం మేము ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నాం, కానీ అది వస్తుందనే ఆశలు లేకుండెను. ఏదేమైనా ఆ డబ్బు లభించింది. అల్లా అనుగ్రహం వల్ల నా అప్పులన్నీ తీరిపోయాయి. చందా బాకీ కూడా చెల్లించాను. అలీ బేగ్ గారు ఏమంటారంటే, నేను నా చందాను చెల్లించగలిగేలా చేయడానికి అల్లాహ్ ఈ అనుగ్రహం చూపాడని నా గట్టి నమ్మకం. అల్లాహ్ ఎవరికీ బాకీ ఉంచుకోడని, ఊహించని విధంగా ఎలా ప్రసాదిస్తాడో వివరించే మరొక ఉదంతాన్ని ఆస్ట్రేలియా అమీర్ గారు వ్రాశారు. ఇవి వేర్వేరు దేశాల ఉదాహరణలు అయినప్పటికీ అన్నీ ఒకేలా ఉన్నాయి. గోల్డ్ కోస్ట్కు చెందిన ఒక మిత్రుడు తన వక్ఫజదీ చందా కింద $1,000 చెల్లించారు. అమీర్ గారు ఆయనతో మాట్లాడుతూ ఈ పథకంలో మరికొంత ఆర్థిక త్యాగం చేయమని కోరారు. సాధారణంగా మధ్యతరగతి ఆర్థిక స్థితి ఉన్నవారు అంతటి త్యాగం చేయరు, కానీ కొందరు అసాధారణంగా త్యాగాలు చేస్తారు. ఈ మిత్రుడు మొదట $1,000 ఇచ్చారు, కానీ అమీర్ గారు కోరిన వెంటనే మరో $6,000 సమర్పించి మొత్తం $7,000 చెల్లించారు. మరుసటి రోజే ఆయన ఫోన్ చేసి ఇలా చెప్పారు: మా ఆవిడకు ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఫోన్ వచ్చింది. మాకు తెలియకుండానే ప్రాసెస్లో ఉన్న ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఆమోదించబడిందని, ఫలితంగా మాకు $12,000 రీఫండ్ లభించిందని వారు తెలిపారు. ఆ మిత్రుడు ఏమన్నారంటే, నేను $6,000 త్యాగం చేశాను, కానీ అల్లాహ్ కేవలం 2 రోజుల్లోనే దానిని రెట్టింపు చేసి $12,000 నాకు తిరిగి ఇచ్చాడు. అది ఏమాత్రం ఆశించని మార్గం ద్వారా లభించింది. గినీ బసావు మిషనరీ గారు అల్లాహ్ ఊహించని సహాయానికి నిదర్శనంగా ఒక ఉదంతాన్ని వ్రాశారు. ఒక నిష్కపటమైన అహ్మదీ మిత్రుడు అబూ సానియా గారు విదేశాల్లో ఉండేవారు. చాలా కాలం గడిచినప్పటికీ ఆయనకు సరైన ఉద్యోగం దొరకలేదు. దీనివల్ల ఆయన తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారు. పరాయి దేశంలో ఉండి ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనిషి చేతికి ఏ కొంచెం డబ్బు వచ్చినా అది అతనికి ఎంతో ప్రియమైనదిగా ఉంటుంది. దానిని తన అవసరాలకే వాడుకోవాలని చూస్తాడు. కానీ ఈ నిష్కపట విశ్వాసుల పరిస్థితి చూడండి. అదే సమయంలో జమాతు నుండి చందా కోసం పిలుపు వచ్చింది. అబూ సానియా గారు ఆ పిలుపునకు స్పందిస్తూ తన దగ్గర ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని అల్లాహ్ మార్గంలో త్యాగంగా సమర్పించారు. ఆ సమయంలో ఆయన దగ్గర పెద్దగా డబ్బు లేదు. ఉన్నదేదో అది ఆయనకు ఎంతో ప్రియమైనది. అయినా ఆయన దానిని దేవుని మార్గంలో ఇచ్చేశారు. అల్లాహ్ ఆయన త్యాగాన్ని చాలా త్వరగా స్వీకరించాడు. చందా చెల్లించిన కేవలం వారం రోజుల్లోనే ఒక కంపెనీ నుండి ఆయనకు ఫోన్ వచ్చింది. ఆయన అంతకుముందు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే ఎంపికయ్యారని, వెంటనే పనిలో చేరాలని వారు చెప్పారు. అబూ సానియా గారు ఏమంటారంటే, ఇది అల్లాహ్ మార్గంలో చేసిన త్యాగపు శుభం. అతడు సహాయం చేస్తానన్న వాగ్దానానికి ఆచరణాత్మక నిదర్శనం. అల్లాహ్ అనేక రెట్లు పెంచి ఇస్తాడు, పైగా ఊహించని రీతిలో ప్రసాదిస్తాడు. రష్యా మిషనరీ ఇన్ఛార్జ్ గారు అక్రమ్ జాన్ గారు అనే ఒక నిష్కపటమైన మిత్రుని గురించి వ్రాశారు. ఆయన గత నెలలో తన చందాను పంపిస్తూ చాలా భావోద్వేగంతో ఇలా వివరించారు: గత 2 నెలలుగా నేను చందా చెల్లించలేకపోయాను. అల్లాహ్ మార్గంలో త్యాగం చేసే భాగ్యానికి దూరమయ్యానేమోనని చాలా ఆందోళన చెందాను. చూడండి,
వీరు కొత్తగా అహ్మదీయతను స్వీకరించిన వారు, సుదూర ప్రాంతాలలో నివసిస్తున్నవారు, కానీ ఆర్థిక త్యాగాలు చేయాలనే తపన వారిలో ఎంతగా ఉందో, ఎందుకంటే దీనివల్లనే అల్లా అనుగ్రహాలు లభిస్తాయని వారు బలంగా నమ్ముతారు. ఆయన ఇలా అంటున్నారు, నేను చాలా దుఆ చేస్తున్నాను. సాధారణంగా ప్రజలు తమ వ్యాపారాల కోసం దుఆ చేస్తారు, కానీ ఈయనకు ధనం కావాలని ఉందంటే అది కేవలం చందా చెల్లించడం కోసమే. ఏదేమైనా ఈ పుణ్యకార్యంలో వెనుకబడిపోకూడదని, అల్లాహ్ మార్గంలో త్యాగం చేసి అదృష్టాన్ని కోల్పోకూడదని నేను అల్లాహ్ను చాలా వేడుకున్నాను. ఒకరోజు ఆఫీసుకి వెళ్తుండగా దారిలో మళ్ళీ అల్లాహ్ను ఇలా ప్రార్థించాను, ఓ అల్లా, నా చందాను నేను చెల్లించగలిగేలా నా జీతం నాకు త్వరగా లభించేలా చెయ్యి. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే తరచుగా జీతాలు ఆగిపోతుంటాయి. కానీ ఆయన ఆఫీసుకి చేరుకోగానే ఊహించని విధంగా అదే రోజు ఆయనకు జీతం లభించింది. వెంటనే ఆయన తన చందాను చెల్లించి అల్లాహ్ మార్గంలో త్యాగం చేసే అవకాశం లభించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇండియా నుండి వక్ఫే జదీద్ ఇన్స్పెక్టర్ గారు ఒక ఉదంతాన్ని వ్రాశారు. ఒక జమాతులోని వ్యక్తి దగ్గరకు వారు వెళ్ళినప్పుడు అతని వక్ఫే జదీద్ చందా 16,000 రూపాయలు బాకీ ఉండెను. ఆయన తన అవసరానికి సంబంధించి ఒక ముఖ్యమైన ఈఎంఐ కిస్తీ ఇన్స్టాల్మెంట్ చెల్లించడం కోసం ఆ మొత్తాన్ని దాచి ఉంచారు. మిషనరీ బృందం వెళ్ళినప్పుడు ఆయన ఇలా అన్నారు, నేను చెల్లించాల్సిన ఈఎంఐ సంగతి తర్వాత చూద్దాం. ప్రస్తుతం నా చందా బాకీ ఉంది. మీరు కూడా వచ్చారు కావున ముందుగా నేను చందా బాకీని చెల్లిస్తాను. ఆయన ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని గమనించిన ఇన్స్పెక్టర్ గారు ప్రస్తుతానికి సగం చెల్లించి మిగిలినది తర్వాత ఇవ్వమని సూచించారు. దానికి ఆయన ఇలా సమాధానమిచ్చారు, ముందు అల్లాహ్ కోసం తీయాలి, మిగిలిన విషయాలను అల్లాహ్ చూసుకుంటాడు. నేను నిష్ఠాపరతతో ఉండి అల్లాహ్పై భరోసా ఉంచితే అతడు నిశ్చయంగా మెరుగైన మార్గాలను చూపుతాడు. తర్వాత ఆయన ఫోన్ చేసి ఒక శుభవార్త చెప్పారు. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక మొత్తం, అది అంత త్వరగా వస్తుందని ఆయన ఏమాత్రం ఆశించలేదు. అది హఠాత్తుగా ఆయనకు లభించింది. ఈ విధంగా చందా శుభం వల్ల అల్లాహ్ ఆయన పనులన్నీ పూర్తి చేశాడు. దీనివల్ల ఆయన విశ్వాసం మరింత పెరిగింది. త్యాగం చేసేవారితో అల్లాహ్ ఎలా వ్యవహరిస్తాడో ఆయన స్వయంగా వీక్షించారు. గ్వాడెలోప్ దక్షిణ అమెరికాలోని ఒక దేశం. అక్కడ జర్మిన్సన్ అనే 28 ఏళ్ల నవ ముస్లిం యువకుడు ఉన్నారు. ఆయన విద్యార్థి, చదువుకుంటూనే పార్ట్ టైం పని కూడా చేస్తారు. అది ఒక పేద దేశం. ఆయనకు వక్ఫ్ జదీద్ ప్రాముఖ్యత, శుభం గురించి వివరించబడింది. సాధారణంగా కొత్తగా జమాతులో చేరిన వారికి చందా అలవాటు చేయడానికి వక్ఫ్ జదీద్, తెహ్రీకే జదీద్లో చేర్చాలని సూచిస్తారు. ఆయనకు దీని గురించి చెప్పినప్పుడు ఆయన ఇలా అన్నారు, నాకు ఇందులో చేరాలని ఎంతో ఆశగా ఉంది, కానీ ప్రస్తుతం నా దగ్గర అస్సలు డబ్బు లేదు. ఈ నెల గడవడం ఎలాగో కూడా నాకు తెలియడం లేదు. చేతిలో ఏమీ లేనప్పుడు, కనీసం నెల ఎలా గడుస్తుందో తెలియనప్పుడు కూడా త్యాగం చేయాలనే కోరిక కలగడం చాలా గొప్ప విషయం. మిషనరీ గారు ఆయనతో, మీరు విద్యార్థి కావున పెద్ద మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు తోచినంత 1 లేదా 2 యూరోలు ఇచ్చినా చాలు. అల్లాహ్ మీ ఉద్దేశాన్ని చూసి ప్రతిఫలాన్ని ఇస్తాడు అని చెప్పారు. ఒక వారం తర్వాత ఆయన మిషన్ హౌస్కు వచ్చి 160 యూరోలు వక్ఫ్ జదీద్ చందాగా చెల్లించారు. ఆయన ఇలా చెప్పారు, నేను వక్ఫ్ జదీద్ త్యాగం చేయాలని నిర్ణయించుకున్న రోజే అల్లాహ్ నా సంపదలో శుభం కలిగించాడు. నేను పార్ట్ టైం పనిచేసే చోట నాకు జీతం సమయం కంటే ముందే ఇవ్వడమే కాకుండా ఎక్కువగా కూడా ఇచ్చారు. ఎందుకు ఎక్కువగా ఇచ్చారో నాకే అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఆయన మరొక అద్భుతం గురించి చెప్పారు. నేను 160 యూరోలు ఇచ్చినప్పుడు ఇంకా ఇవ్వాలని కోరిక ఉన్నా నా దగ్గర నగదు లేదు. కానీ చందా ఇచ్చిన కొద్ది రోజులకే ఊహించని విధంగా నాకు మంచి మొత్తం లభించింది. ఒక ట్రైనింగ్ సెంటర్ నుండి నాకు రావాల్సిన డబ్బు ఎన్నిసార్లు అడిగినా రావడం లేదు. కానీ చందా శుభం వల్ల ఆ డబ్బు హఠాత్తుగా లభించింది. దీంతో ఆయన మరో 140 యూరోలు వక్ఫ్ జదీద్కు ఇచ్చాడు. ఒకవైపు చేతిలో ఏమీ లేక నెల ఎలా గడుస్తుందో తెలియని స్థితి, మరోవైపు ఏకంగా 300 యూరోలు చందాగా ఇవ్వడం, ఇది కేవలం అల్లాహ్పై నమ్మకం వల్లే సాధ్యం. ఇదే విధంగా ఇంకా చాలా ఉదంతాలు ఉన్నాయి. కొంతమందికి అసాధారణ రీతిలో ధనం లభించింది. కిర్గిజిస్తాన్ జమాత్కు చెందిన యూలియా గోర్నోవా గారు ఇలా చెబుతున్నారు, నేను పనిచేసే చోట నా జీతం పెంచడం సాధ్యమేనా అని అడిగాను. వారు కేవలం బోనస్ రూపంలోనే సాధ్యమని, అది కూడా ఎంత లభిస్తుందో తెలియదని చెప్పారు. అక్టోబరు నెలలో ఆమెకు జీతంలో కొంత భాగం అందగానే
తమకు ఎన్నో ఇతర ఖర్చులు ఉన్నప్పటికీ ఆమె అందరికంటే ముందుగా తన వక్ఫ్ జదీద్ చందాను చెల్లించారు. ఇక్కడే అల్లాహ్ వాగ్దానానికి నిదర్శనం కనిపిస్తుంది. అసలైన త్యాగం అంటేనే మీకు అత్యంత ప్రియమైన దానిని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం. ఆ సమయంలో ఆమెకు ఆ డబ్బు ఎంతో అవసరం. కానీ జమాత్కు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడమే ఆమెకు ప్రాధాన్యత అనిపించింది. ఆమె ఇలా అంటున్నారు, సరిగ్గా అదే నెల చివరిలో నా జీతం 40% పెరిగిందని నాకు చెప్పారు. అంతేకాకుండా నా పనితీరును బట్టి అదనపు బోనస్ కూడా పొందవచ్చని తెలిసింది. జీతం ఇంతగా పెరుగుతుందని నేను ఏమాత్రం ఊహించలేదు. అందుకే చాలా ఆశ్చర్యపోయాను. ఒకరోజు ముందే ఆమె తన ఖర్చుల లెక్కలు చూసుకున్నప్పుడు సరిగ్గా ఎంతైతే తక్కువ పడుతుందని అనుకున్నారో అల్లాహ్ అంతే మొత్తాన్ని జీతం పెంపు రూపంలో ప్రసాదించాడు. చందా చెల్లించిన తర్వాత ఏర్పడిన లోటును అల్లాహ్ ఈ విధంగా భర్తీ చేశాడు. ఈ అసాధారణ అనుగ్రహం కేవలం చందా శుభం వల్లే జరిగిందని ఆమె నమ్ముతున్నారు. ఆమె మరో విషయం కూడా చెప్పారు, నాకు ఇంకొక వ్యాపారం కూడా ఉంది. చాలా కాలంగా అందులో ఎలాంటి పురోగతి లేదు. కానీ ఈ ఏడాది నవంబర్లో నా చందా వాగ్దానాన్ని నెరవేర్చిన తర్వాత డిసెంబర్లో ఆ వ్యాపారంలో నా లాభం రెట్టింపు అయింది. ఇదే విధంగా ఇండోనేషియాలోని మేండంగ్ జమాత్కు చెందిన రామా గారు అనే సభ్యురాలు ఒక ఉదంతాన్ని తెలిపారు. ఆమె ఇండోనేషియా నేషనల్ మీడియాలో ఫ్రీలాన్స్ రైటర్గా పని చేస్తున్నారు. ఆమె ఇలా చెబుతున్నారు, నేను నా అవసరాల కోసం ఈ పని మీదనే ఆధారపడతాను. ఈ సంవత్సరం నా వ్యాసాలు తిరస్కరణకు గురి కావడం మరియు పుస్తకాల అమ్మకాలు తగ్గడం వల్ల నేను నా వక్ఫ్ జదీద్ వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయాను. దీనివల్ల నేను చాలా ఆందోళన చెందాను. తర్వాత నేను అల్లాహ్పై భరోసా ఉంచుకొని నా దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపు డబ్బు నుండి కొంత చందా బాకీని చెల్లించాను. ఆపై అల్లాహ్ను ఇలా వేడుకున్నాను, ఓ అల్లాహ్, అంతా నీదే, నా ఖర్చులు ఎలా గడుస్తాయనే ఈ ఆందోళనను నా మనసు నుండి దూరం చేయి. నేను నమాజ్ ముగించి ముసల్లా ఇంకా కూడా మడత పెట్టలేదు. అప్పుడే ఒక మిత్రుడి నుండి ఫోన్ వచ్చింది. అతనికి అత్యవసరంగా ఒక అనువాద పనిలో నా సహాయం కావాల్సి వచ్చింది. ఆ పని పూర్తి కాగానే అతను నాకు ఒక కవర్ ఇచ్చాడు. అందులో ఉన్న నగదు సరిగ్గా నేను వక్ఫ్ జదీద్ బాకీ చెల్లించడానికి ఎంత అవసరమో అంతే ఉంది. నేను వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాను. అల్లా అనుగ్రహం అక్కడితో ఆగలేదు. నేను రాసిన ఒక పుస్తకం అంతర్జాతీయ స్థాయిలో అంగీకరించబడిందని, ఇప్పుడు నాకు 10% బదులుగా 30% రాయల్టీ లభిస్తుందని ఎడిటర్ నుండి సందేశం వచ్చింది. అంతేకాకుండా అల్లా నా త్యాగం శుభం వల్ల నా కుమారుడికి మెడికల్ కాలేజీలో సీటు లభించే మార్గాన్ని కూడా సుగమం చేశాడు. అది అంతకు ముందు అసాధ్యంగా అనిపించింది. ఆమె ఇలా అంటున్నారు, నా ఆదాయం నుండి అందరికంటే ముందుగా చందా డబ్బులను వేరు చేయడం ప్రారంభించినప్పటి నుండి అల్లాహ్ నా ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ స్వయంగా పరిష్కరిస్తున్నాడని ఇది నా వ్యక్తిగత అనుభవం. ఇప్పుడు నేను ఈ సంవత్సరపు వక్ఫ్ జదీద్ పనితీరుకు సంబంధించిన కొన్ని వివరాలను సమర్పిస్తాను. అంటే జమాతుల నుండి అందిన వసూళ్ల నివేదికలను నేను తెలియజేస్తాను. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా ఆఫ్రికా నుండి పూర్తి నివేదికలు అందడం లేదు. అయినప్పటికీ ఇప్పటి వరకు అందిన వివరాలను నేను మీ ముందు ఉంచుతాను. ఇది వక్ఫ్ జదీద్ 69వ సంవత్సరం, 68వ సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం ప్రారంభమైంది. అల్లా అనుగ్రహంతో గత ఏడాది ప్రజలు సుమారు 14.97 మిలియన్ పౌండ్లు అనగా సుమారు 15 మిలియన్ పౌండ్లు మొత్తాన్ని త్యాగంగా సమర్పించారు. అల్హమ్దులిల్లా. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 1.3 మిలియన్ పౌండ్లు ఎక్కువ. మొత్తం వసూళ్లలో కెనడా మరియు బ్రిటన్ మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. ఈ సంవత్సరం బ్రిటన్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే కెనడా కూడా ఎంతో కృషి చేసి బ్రిటన్ స్థాయికి చేరువగా వచ్చి 2వ స్థానంలో నిలిచింది. 3వ స్థానంలో జర్మనీ, 4వ స్థానంలో అమెరికా, 5వ స్థానంలో భారతదేశం, ఆ తర్వాత ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్యంకు చెందిన ఒక జమాత్, ఇండోనేషియా, మళ్ళీ మధ్యప్రాచ్యంకు చెందిన మరొక జమాత్ మరియు 10వ స్థానంలో బెల్జియం ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో మొత్తం వసూళ్ల పరంగా మొదటి 10 స్థానాల్లో ఉన్న దేశాల పేర్లు వరుసగా ఘానా, మారిషస్, బుర్కినా ఫాసో, తంజానియా, నైజీరియా, లైబేరియా, గాంబియా, సిరాలియోన్, బెనిన్, మాలి. అల్లా అనుగ్రహంతో ఈ పథకంలో పాల్గొన్న వారి సంఖ్య 5 మిలియన్లు అనగా 50 లక్షల కంటే ఎక్కువ. ఇందులో ప్రజలను భాగస్వాములను చేయడంలో నైజర్, గాంబియా, గినియా బసావ్, కాంగో, బ్రాజిల్, ఐవరీ కోస్ట్, సెంట్రల్ ఆఫ్రికా, కాంగో కిన్షాసా,
వంటి దేశాలు చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం. మొత్తం వసూళ్ల పరంగా బ్రిటన్లోని మొదటి 10 జమాతుల వివరాలు ఇలా ఉన్నాయి. ఇస్లామాబాద్, వోర్సెస్టర్ పార్క్, యాష్, వాల్సాల్, ఆల్డర్ షాట్ సౌత్, ఫార్న్హామ్ నార్త్, మోర్డెన్, ఫార్న్హామ్ సౌత్, గిల్లింఘమ్, ఆల్డర్షోమ్ నార్త్. 5 ప్రధాన రీజియన్లలో కూడా ఇస్లామాబాద్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా బైతుల్ ఫుతూ, మస్జిద్ ఫజల్, బైతుల్ ఎహ్సాన్ మరియు వెస్ట్ మిడ్లాండ్స్ ఉన్నాయి. వక్ఫే జదీద్లో దఫ్తర్ అత్ఫాల్ లెక్కలు విడిగా ఉంటాయి. ఇందులో మొదటి స్థానంలో ఆల్డర్ షాట్ సౌత్ ఉంది. ఆ తర్వాత ఆల్డర్ షాట్ నార్త్, మోర్డన్, యాష్, చీమ్ సౌత్, ఫార్న్హామ్ సౌత్, ఇస్లామాబాద్, రోహాంప్టన్ వేల్, వికాన్ పార్క్ మరియు వాల్సాల్ ఉన్నాయి. మొత్తం వసూళ్లలో కెనడా 2వ స్థానంలో ఉంది. కెనడాలోని జమాతులలో వాన్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత పీస్ విలేజ్, క్యాల్గరీ, బ్రాంప్టన్ వెస్ట్, వాంకోవర్, టొరంటో వెస్ట్, మిస్సీ సాగా, బ్రాంప్టన్ ఈస్ట్ మరియు టొరంటో ఉన్నాయి. కెనడాలోని మరో 10 పెద్ద జమాతులలో హామిల్టన్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఎడ్మంటన్ వెస్ట్, హదీకా అహ్మద్, హామిల్టన్ మౌంటైన్, ఒట్టావా వెస్ట్, రెజినా, ఎయిర్డ్రీ, ఇన్నిస్ఫిల్ మరియు వుడ్ రియల్ లేదా సడ్బరీ ఉన్నాయి. కెనడాలోని అత్ఫాల్ వసూళ్లలో వాన్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత టొరంటో వెస్ట్, పీస్ విలేజ్, కాల్గరీ, బ్రాంప్టన్ వెస్ట్, బ్రాంప్టన్ ఈస్ట్, వాంకోవర్, మిస్సీసాగా, టొరంటో ఉన్నాయి. చిన్న జమాతుల అత్ఫాల్ విభాగంలో హదీకా అహ్మద్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా లండన్ సౌత్, కెనడాలోని లండన్ నగరం, హామిల్టన్, ఇన్నిస్ఫిల్, మాంట్రియాల్ వెస్ట్, బైతుల్ ఎహ్సాన్, సస్కాటూన్ వెస్ట్, సౌత్ వెస్ట్, డర్హమ్ ఈస్ట్, వుడ్ స్టాక్, అబ్బోస్టక్ ఫోర్డ్ మరియు బర్లింగ్టన్ ఉన్నాయి. జర్మనీలోని 5 ప్రధాన లోకల్ జమాతులలో హాంబుర్గ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఫ్రాంక్ఫర్ట్, వైస్బాడెన్, రీడ్స్టాట్ మరియు గ్రాస్ గెరో ఉన్నాయి. ఇక జర్మనీలోని ఇతర 10 ముఖ్యమైన జమాతుల వివరాలు ఇలా ఉన్నాయి. రోడ్గౌ, నిద్దా, న్యూవిడ్, రోడెన్ డెన్మార్క్, వీన్గార్టెన్, ఫ్లోర్స్హైమ్, బెర్లిన్, కోబ్లెన్స్, మెహదీ ఆబాద్ మరియు ఫినెబర్గ్. జర్మనీలోని అత్ఫాల్ విభాగంలో 5 ప్రధాన రీజియన్లలో వైస్బాడెన్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత హంబుర్గ్, హెసెన్ సౌత్ ఈస్ట్, మాన్హైమ్ మరియు వెస్ట్ ఫాలెన్ ఉన్నాయి. అమెరికాలోని 10 ప్రధాన జమాతుల వివరాలు ఇలా ఉన్నాయి. నార్త్ వర్జీనియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మెరీల్యాండ్, లాస్ ఏంజల్స్, చికాగో, సీటెల్, సిలికాన్ వ్యాలీ, డల్లాస్, డెట్రాయిట్, సౌత్ వర్జీనియా మరియు జార్జియా, కరోలినా ఉన్నాయి. అమెరికాలోని అత్ఫాల్లో మెరీల్యాండ్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత వరుసగా అల్బానీ, లాస్ ఏంజల్స్, నార్త్ వర్జీనియా, సీటెల్, చికాగో, జార్జియా, కరోలినా, డల్లాస్, ఓష్కోస్, హూస్టన్ ఉన్నాయి. పాకిస్తాన్ విషయానికి వస్తే మొత్తం ప్రపంచవ్యాప్త వసూళ్లలో పాకిస్తాన్ స్థానం 5వది. అక్కడ కరెన్సీ విలువ తగ్గడం వల్ల గణాంకాలు మారినప్పటికీ కష్టతరమైన పరిస్థితుల్లో కూడా అక్కడి ప్రజల త్యాగాల స్థాయి అల్లా అనుగ్రహంతో చాలా పెరిగింది. పాకిస్తాన్లోని ప్రధాన నగరాలలో లాహోర్ మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో రబువా, 3వ స్థానంలో కరాచీ ఉన్నాయి. పెద్దల అనగా బాలిగాన్ చందా పరంగా జిల్లాల వారీగా స్థానాలు ఇవి: ఇస్లామాబాద్, ఫైసలాబాద్, రావల్పిండి, గుజరాత్, సర్గోదా, ఉమర్కోట్, ముల్తాన్, నారోవాల్, మీర్పూర్ ఖాస్ మరియు డేరా గాజీ ఖాన్. జమాతుల వారీగా మొదటి 10 స్థానాల్లో ఇస్లామాబాద్ నగరం మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత టౌన్షిప్ లాహోర్, డిఫెన్స్ లాహోర్, దారు జికర్ లాహోర్, సమనాబాద్ లాహోర్, అల్లామా ఇక్బాల్ టౌన్ లాహోర్, బైతుల్ ఫజల్ ఫైసలాబాద్, మొగల్పురా లాహోర్, ముల్తాన్ సిటీ మరియు ఢిల్లీ గేట్ లాహోర్ ఉన్నాయి. పాకిస్తాన్లోని అత్ఫాల్ విభాగంలో నగరాల వారీగా మొదటి స్థానంలో లాహోర్, 2వ స్థానంలో రబువా, 3వ స్థానంలో కరాచీ ఉన్నాయి. జిల్లాల వారీగా అత్ఫాల్ స్థానాలు ఇస్లామాబాద్, ఫైసలాబాద్, నారోవాల్, రావల్పిండి, ఉమర్కోట్, సర్గోదా, గుజరాత్, మీర్పూర్ ఖాస్, లయ్యా మరియు టోబా టేక్సింగ్. భారతదేశంలోని రాష్ట్రాల వారీగా స్థానాలను చూస్తే కేరళ ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, కర్ణాటక, ఒడిషా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. ఇక 10 ప్రధాన జమాతుల విషయానికి వస్తే అవి వరుసగా కోయంబత్తూర్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత హైదరాబాద్, కాదియాన్, కాలికట్, మలప్పురం, బెంగళూరు, మంజేరి, కోల్కతా, కేరంగ్ మరియు కరులాయ్ ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని 10 ప్రధాన జమాతుల వివరాలు: మెల్బోర్న్, లాంగ్ వారన్, మార్స్డెన్ పార్క్, కాజిల్ హిల్, మెల్బోర్న్ బెరిక్, మెల్బోర్న్ క్లైడ్, పెన్రిత్, పెర్త్, మెల్బోర్న్ వెస్ట్, లోగాన్ ఈస్ట్ మరియు మెల్బోర్న్ ఈస్ట్,
అక్కడి జమాతుల వరుస క్రమం ఇలా ఉంది: మెల్బోర్న్, లాంగ్ వారన్, మార్స్డెన్ పార్క్, కాజిల్ హిల్, మెల్బోర్న్ బెరిక్, మెల్బోర్న్ క్లైడ్, పెన్రిత్, మెల్బోర్న్ ఈస్ట్, పెర్త్, మెల్బోర్న్ వెస్ట్ మరియు అడిలైడ్ వెస్ట్. ఆస్ట్రేలియాలోని అత్ఫాల్లో లోగాన్ ఈస్ట్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మెల్బోర్న్, లాంగ్ వారన్, అడిలైడ్ సౌత్, మెల్బోర్న్ వెస్ట్, లోగాన్ వెస్ట్, మెల్బోర్న్ బెరిక్, కాజిల్ హిల్, పెర్త్, కాంప్టన్ మరియు పెన్రిత్ ఉన్నాయి. అల్లాహ్ ఈ త్యాగాలు చేసిన వారందరి సంపదలో మరియు కుటుంబాలలో అపారమైన శుభం, అనుగ్రహం ప్రసాదించుగాక. నేను ఈ జమాతుల పేర్లను చదవడానికి కారణం ఏమిటంటే తమ జమాత్ ఏ స్థానంలో ఉందో తెలుసుకోవాలని వారికి ఆసక్తి ఉంటుంది. కావున సాంప్రదాయం ప్రకారం ఈ పేర్లను ప్రకటించడం జరుగుతుంది. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా వివరించారు: లోభం మరియు విశ్వాసం ఒకే హృదయంలో కలిసి ఉండలేవని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎవరైతే నిజమైన హృదయంతో అల్లాహపై విశ్వాసం ఉంచుతారో వారు కేవలం తమ పెట్టెలో దాచుకున్న సొమ్మునే తమ సంపదగా భావించరు. బదులుగా దేవుని నిధులన్నిటినీ తమ సొంత నిధులుగా భావిస్తారు. వెలుగు రాగానే చీకటి ఎలా తొలగిపోతుందో దైవ విశ్వాసం రాగానే వారి నుండి లోభం కూడా అలాగే తొలగిపోతుంది. ఇది అల్లాహ్ ప్రత్యేక అనుగ్రహం. అల్లాహ్ తన దాసులను ఎలా దీవిస్తూ వెళ్తాడో మనం స్వయంగా అనుభవపూర్వకంగా చూశాం. ఎందుకంటే అన్ని నిధులు అల్లాహ్ దగ్గరే ఉన్నాయని వారు నమ్ముతారు. హదీసులో కూడా పేర్కొన్నట్లుగా అన్ని నిధులు అల్లాహ్ వద్దే ఉన్నాయి. అతడు పరలోకంలో వాటిని ప్రసాదించడమే కాకుండా ఈ లోకంలో కూడా నిరంతరం దీవిస్తూనే ఉంటాడు. పవిత్ర ఖురాన్లో అల్లాహ్ తెలిపింది కూడా ఇదే. అల్లాహ్ మనల్ని ఎలా దీవిస్తున్నాడో చూసి మనిషి ఆశ్చర్యపోతాడు. ప్రజలు దీనిని స్వయంగా అనుభవిస్తున్నారు కూడా. అందుకే నేను కొన్ని ఉదంతాలను ఇక్కడ వివరించాను. అల్లాహ్ భవిష్యత్తులో కూడా మనకు ఆర్థిక త్యాగాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించడమే కాకుండా మన విశ్వాసాన్ని, దృఢ నిశ్చయాన్ని కూడా పెంచుతూ పోవుగాక. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.